ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో స్టాక్ మార్కెట్ లో కొన్ని స్టాక్స్ అన్ని కూడా లోలో ఉన్నాయి, అయినా సరే ఈ ప్రమోటర్స్ తక్కువగా అమ్ముకుంటున్నారు. రీజన్స్ ఏంటంటారు? అంటే అన్ని కంపెనీస్ తక్కువలో ఉన్నాయి కానీ కొన్ని స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే మాత్రం 1 year లో కొన్ని అయితే ఆల్ టైమ్ లోలో కూడా ఉన్నాయి. అవును, రీసెంట్గా కొన్ని కంపెనీల్లో ప్రమోటర్లు అమ్ముతా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఓలా చూసుకుంటే కనుక ఓలా ఎలక్ట్రికల్స్లో అండ్ ప్రమోటర్ 33 రూపీస్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 week బ్యాక్ అనమాట. ఇప్పుడు 34 ఉంది లైవ్ మార్కెట్లో. అండ్ 33 హిస్టారికల్ లోయెస్ట్ అనమాట ప్రైస్. ఆ ప్రైస్ దగ్గర ఆల్మోస్ట్ 200 కోట్ల వర్త్ స్టాక్స్ అమ్మాడు అనమాట. ఏదో లోన్ అవసరం అని చెప్పేసి అమ్మేశాడు. బేసికల్గా ప్రమోటర్లే అంత పెద్ద మొత్తంలో అమ్ముతున్నారంటే ఎవరికైనా డౌట్ అవుద్ది. స్టాక్ మార్కెట్లో ఇండికేషన్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కూడా ఇన్స్టిట్యూషనల్ కంట్రోల్ చేస్తారు. ఇట్స్ మేబీ ప్రమోటర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎఫ్ఐఎస్ అయి ఉండొచ్చు, లేదా డిఐఎస్ అయి ఉండొచ్చు. వీళ్ళు ముగ్గురు కంట్రోల్ చేస్తుంటారు ఎక్కువ మెజారిటీ స్టాక్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హ్యూజ్గా బై చేస్తుంటారు. వాళ్ళు బై చేస్తే డిమాండ్ క్రియేట్ అయ్యి స్టాక్ ముందు పోతుంది, వాళ్ళు సెల్ చేస్తే సప్లై క్రియేట్ అయ్యి కింద పోతుంది. సో న్యాచురల్గా ఈ మార్కెట్ ఫోర్సెస్ మొత్తం కూడా ఈ ముగ్గురు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ ముగ్గురులో ఎవరి కొన్నా అది గుడ్ న్యూస్, ఎవరు అమ్మినా అది బ్యాడ్ న్యూస్. ఇప్పుడు అలా 1 year బ్యాక్ చూసుకుంటే 133 ఉంది, అది 1 year బ్యాక్. ఇప్పుడు చూసుకుంటే మనకు 33 ఉంది. ఆ రేటు దగ్గర కూడా ప్రమోటర్లు అమ్ముతున్నారు అంటే ఆ ప్రమోటర్లు కూడా ఈ కంపెనీ స్ట్రక్చర్స్ గురించి తెలియదు. మనం అనుకుంటాం ప్రమోటర్కి అన్ని తెలిసేమో, ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలి కదా అనుకుంటాం. వాళ్ళు కొనాలంటే బెస్ట్ ప్రైస్ ఏదో తెలుతుందేమో కానీ అమ్ముకోవడానికి అయితే కాదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ కనుక వస్తే నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ప్రమోటర్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఆ వచ్చినప్పుడు ఎస్కేప్ అవ్వడం కోసం ఏ అసెట్లు ఉంటే వాటిని అమ్మేయటమే. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి లోన్ ఇన్ టైంలో కట్టాల్సి వచ్చింది. మేబీ స్టాక్స్ ఇంకా పెరుగుతాయి, తర్వాత పెరిగిన రేట్లో అమ్దామని ఉండొచ్చు ఇప్పుడు దాకా. బట్ స్టాక్ పడుతూనే ఉంది. ఇప్పుడు ఇన్ టైంలో నువ్వు పే చేయాలి, ఇంకా నీకు ఇంకా వేరే సోర్స్ లేదనమాట. అందుకని ఈ టైంలో అతను 200 కోట్ల వర్త్ గల స్టాక్స్ని అమ్మేసేసుకొని లోన్ క్లియర్ చేసుకున్నారు. అందుకని ప్రమోటర్ కూడా అంతా తెలుసు, వాళ్ళు ఏదో చేస్తారనుకోవడానికి ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ సుప్రీం అండ్ మార్కెట్లో మెజారిటీ ఫోర్సెస్ డిసైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని చాలా కంపెనీస్ ప్రమోటర్లు ప్లెగ్ చేసినా అంటే ప్రమోటర్ ఇచ్చేసినా అది కొలాప్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ సుజలాన్ కానీ చూసుకున్నాం అనుకోండి. సుజలాన్ అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీని. అప్పట్లోనే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్లు ఉన్నప్పుడే ఫ్రెంచ్ కంపెనీని 5,000 కోట్లు ఇచ్చి మరీ కొన్నది ఇంకో కంపెనీని. అంటే దాని సైజుకి ఈక్వల్ అంత సైజు కంపెనీని కొనేసింది ఆ టైంలో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆగిపోతే మన కంపెనీ ప్రాఫిట్లోంచి తీర్చొచ్చు అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాటి బ్లేడ్స్ క్రాక్లు రావటం వల్ల ఆ టెక్నాలజీ ఫెయిల్ అయింది. దాంతో ఇచ్చిన ఆర్డర్లన్నీ వెనుక్కుపోయినాయి. దాంతో వడ్డీ రేట్లు పెరిగిపోయింది. దాని తోడు ఆ ఒక్క ఇంటర్నేషనల్ బై చేయడంతో సుజలాన్ కొలాప్స్ అయిపోయింది. ఎంత అంటే 5 రూపాయలకి వచ్చేసింది స్టాక్. అది 400 రూపాయల స్టాక్ కదా 5 రూపాయలకి వచ్చేసింది. దాని అర్థం ఏంటంటే ప్రమోటర్ కూడా ఫ్యూచర్ ఏదో ఊహించి చేయలేడు, వాళ్ళ కంట్రోల్లో ఉండవు అనమాట. అందుకే కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రమోటర్ ప్లెగ్ చేశారనుకోండి, మనకు భయం వేస్తుంది. ప్రమోటర్ ఇన్ టైంలో పే చేయలేకపోతే ఆ బ్యాంకర్లు అమ్మేస్తూ ఉంటారు, ఆ సెల్లింగ్కి కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు చాలా దూరం పోతాయి అనమాట. నేను చూశాను లైవ్ మార్కెట్లో ఒక న్యూక్లియర్ ఎనర్జీ ఐటీ కంపెనీ అనమాట. అది 70% పడింది సింగిల్ డే, రోజు 68% దాకా పడింది సింగిల్ డేకే. ఎందుకంటే బ్యాంకర్స్ అమ్మటం ఏం చేశారు. మనం ఎప్పుడైనా లోన్ తీసుకున్నప్పుడు ప్రమోటర్లు బ్యాంకుల దగ్గర ప్లెజ్ చేశారనుకోండి, లైవ్ మార్కెట్ ఆ ప్రైస్కి వస్తుంది అనుకోండి, మీరు అడిషనల్ ప్లెజ్ అని పెట్టాలా లేదా లోన్ అని క్లియర్ చేసుకోవాలా. ప్రమోటర్ల దగ్గర స్టాక్స్ లేకపోయినా అడిషనల్ మనీ లేకపోయినా సరే ఇక బ్యాంకర్స్ అమ్మటం ఏం చేస్తారు ఆ స్టాక్స్ని ఓపెన్ మార్కెట్లో అన్లిమిటెడ్ ప్రైస్కి. అంతే, స్టాక్స్ కొలాప్స్ అయిపోతారు. సప్లై టూ మచ్గా ఉంది కదా, అది పడతా ఉంటుంది అనమాట. అట్లా లాస్లు ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ మార్కెట్లో ప్రమోటర్కి అంతా తెలుసు అనుకోవడానికి కూడా ఏం లేదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ మార్కెట్లో 5,000 కంపెనీలో ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ చాలా ఉన్నాయి. వల్ల అంటే మన దగ్గర రీజన్ ఏం లేదు. పాపం రిటైల్ చాలా మంది స్టక్ అయ్యారు. అంటే ప్రమోటర్స్ కి బెస్ట్ ఏంటి అనేది కూడా, ఎప్పుడు సెల్ చేయాలి ఏంటి అనేది కూడా అంత క్లారిటీ ఉండదు అంటారా? ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంటే, వాళ్ళ ఫైనాన్షియల్ కంట్రోల్లో ఉందంటే వాళ్ళకి ఉంటుంది, బట్ అందరికీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పడే మార్కెట్లో కొన్ని కంపెనీల ప్రమోటర్ షాపింగ్ చేస్తున్నారు ఆల్రెడీ, ఎందుకంటే దిస్ ఈజ్ బెస్ట్ ప్రైస్ కాబట్టి. అందరూ అమ్ముకోవట్లేదు, అమ్ముతున్నారు అంటే వాళ్ళ ఫైనాన్షియల్గా ఏదో ఉంది, స్ట్రెస్ అయ్యే పొజిషన్లో వాళ్ళు ఉన్నారంటే లెక్క అనమాట. ఉన్నారు చాలా మంది. యాక్చువల్గా ఈ సంవత్సరం ప్రమోటర్లు మాత్రం సెల్లింగ్ దగ్గర 2 లక్షల కోట్ల వరకు సెల్ చేసుకున్నారు వాళ్ళు. ఈవెన్ భారతీయ ఎయిర్టెల్ ప్రమోటర్ కూడా ఎంచక్క 30,000 కోట్లకు అమ్ముకున్నారు రీసెంట్గా స్టాక్స్ని. అండ్ ఇండిగోలో ప్రమోటర్లు అమ్ముకున్నారు కంపెనీలో స్టాక్స్ని. అండ్ రైట్ ఇష్యూలో బోల్డ్ అని కంపెనీలు అమ్ముతున్నాయి.
కాబట్టి మెజారిటీ కంపెనీస్ ఫండమెంటల్లీ సౌండ్ ఉన్నాయన్ని మంచి రేటుకి వాళ్ళు అమ్మేసుకుని డబ్బు ఎన్కాష్ చేసుకున్నారు. ఈవెన్ రీసెంట్గా ఐసిఐసిఐ ఏఎంసీ వచ్చింది కదా, అవన్నీ ప్రమోటర్ తీసుకోవడం కోసమే అది ఐపీఓకి వచ్చింది. అది కంపెనీ ఎక్స్పెన్స్ కోసం ఆ మనీ వాడలేదండి. అంటే ప్రమోటర్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట అది. అందుకని రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రమోటర్ అమ్ముతారు మామూలుగా, తెలిసింది అందరికీ. రేట్ తక్కువ ఉంటే కొంటారు యాక్చువల్గా. బట్ ప్రమోటర్ కనుక స్ట్రెస్లో ఉంటే, ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉంటే ఎక్కడైనా అమ్మచ్చు. ఎగ్జాంపుల్ ఓలా వాళ్ళు 200 కోట్లు లోన్ తీర్చలేక వేరే పర్సనల్ లోన్స్ ఏమి అమ్మడానికి ఏమి లేకుండా ఇంత తక్కువలో ఉన్నా సరే స్టిల్ దీన్ని అమ్మేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోద్ది కంపెనీల మీద. ఎందుకంటే అది ప్రమోటర్ కొనే టైం కొనకపోగా నువ్వే అమ్ముతున్నావు అనుకోండి సాక్షాత్తు, మా పరిస్థితి ఏందంటారు. కానీ చాలా మంది రిటైలర్స్ ఫుల్ ట్రాప్ అయ్యారు. ఈ మధ్య రీసెంట్గా ఐపీఎస్ మొత్తం ఏంటంటే వచ్చిన తర్వాత 4-5 days ముందుకు వెళ్తేనే అంతే కొలాప్స్ అవుతున్నాయి, లోవర్లో పోతూనే ఉంది అనమాట. ఓకే, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ చాలా కాంపిటేటివ్ ఏరియా, చాలా కాంపిటీషన్ అనమాట. అండ్ ట్రక్స్ వచ్చినాయి, 4-wheelers వచ్చినాయి, 2-wheelers వచ్చినాయి, బస్సెస్ వచ్చినాయి, అండ్ స్కూటర్లు వచ్చినాయి. ఇందులో అలా ఎందుకంటే మా దగ్గర ఆన్సర్ లేదు, బోల్డెన్ ఛాయిస్ ఉంది కదా. మనం ఏదైనా తీసుకుంటే లీడర్షిప్ ఉన్న వాటి తీసుకోవడం బెటర్. లీడర్షిప్ లేదా ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంటే తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా హై టెక్నాలజీ అనమాట. అన్ని చిన్న వాళ్ళ కంపెనీ సర్వే అవ్వలేరు. అందుకని ఓలా నిజంగా ఫ్యూచర్లో సస్టైన్ అవుద్దంటే వెరీ క్వశ్చనబుల్ అది. అంటే చాలా మంది వాటిని సిగ్గితోటి వాటితో కంపేర్ చేస్తున్నారు కానీ, బట్ దానికి ఉన్న స్కేలప్ వేరు, దీనికి ఉంది వేరు. దీంట్లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. అందుకని సస్టైన్ అవడం చాలా టఫ్ అనమాట. థ్యాంక్ యూ. సో మరి కమింగ్ అప్ 27, 28 మన క్లాసెస్ ఉన్నాయి 2 days ఈవినింగ్. ఏం చెప్పబోతున్నారు క్లాసెస్లో? ఎవ్రీ వెబినార్కి ఎవ్రీ మంత్ మనం 2 times వెబినార్ కండక్ట్ చేస్తూ ఉండండి. దీంట్లో మీకు ఆన్లైన్ వెబినార్ కాబట్టి కంఫర్ట్ టైంలో మీరు అటెండ్ అవ్వచ్చు మీ ప్లేస్ నుంచి మీకు. అండ్ ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఇస్తారు. మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు అది బాగా యూజ్ అవుద్ది. మీకు ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, మార్కెట్లో స్ట్రగుల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ట్రైనింగ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వ్యూవర్స్, మరిన్ని వివరాల కోసం December 27-28 సాయంత్రం జరగబోయే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోండి. మరి దాంట్లో మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెటా, ఇండెక్స్ ఫండ్స్ ఎలా చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆప్షన్స్ బాగుంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మర్చిపోదు December 27-28 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్.